Hello all my dear movie lovers, welcome to our channel Manastars. So after a long time, again Vijay Garu is here with us in our channel to share his opinion about Vishwanath and Sons. ఈ రోజు రిలీజ్ అయింది. సో చాలా మంచి పాజిటివ్ టాక్ పబ్లిక్ టాక్లో మనం అంతా వింటున్నాము. బట్ సార్కి ఎలా అనిపించింది, సార్కి నచ్చిన ప్లస్ పాయింట్స్ ఏంటి, నెగిటివ్ పాయింట్స్ ఏంటి అన్నీ కూడా సార్ మాట్లాడడంలో. హాయ్ సార్. నమస్తే. థ్యాంక్ యూ సో మచ్ ఆఫ్టర్ ఎ లాంగ్ టైమ్. థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ మీ. ఎస్ సార్, విశ్వనాథ్ అండ్ సన్స్ ఒక మంచి టైటిల్తోనే, టైటిలే ఒక మంచి వైబ్రేషన్ ఇస్తూ ఉంటుంది. సో సినిమా చూసారు కాబట్టి మీకు ఏమనిపించిన ప్లస్ పాయింట్స్ అండ్ మైనస్ పాయింట్స్ ఇవన్నీ ఆడియన్స్తో షేర్ చేసుకుంటే వీఆర్ సో హ్యాపీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరీ ఫీల్ గుడ్ మూవీ. చాలా హ్యాపీగా బయటకు వచ్చాను. సో దట్స్ ఇట్స్ లాట్ ఆఫ్ పాజిటివ్ వై. ఎందుకంటే ఇట్స్ రిఫ్రెషింగ్ స్టోరీ. ఫస్ట్ మీరు టైటిల్ ఏంటి, విశ్వనాథన్ అండ్ సన్స్ అంటే ఇక్కడ వాళ్ళ లెగసీ, వాళ్ళ 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 ట్రెడిషనల్గా వచ్చే, వాళ్ళ ఏంటి హైరార్కియల్గా వచ్చే ఒక ఫ్యామిలీ లెగసీని రిప్రజెంట్ చేస్తుంది ఆ టైటిల్. ఎందుకని, హీరో తన లైఫ్ గురించి తీసుకునే మేజర్ డెసిషన్ ఫాదర్ వల్ల ఇన్ఫ్లుయెన్స్ అయ్యాడు, అందుకు ఆ టైటిల్ పెట్టారు. సో అదొకటి చాలా నచ్చింది నాకు. రెండు వచ్చేసి మన ఇద్దరు టీనేజర్స్ మధ్య లవ్ స్టోరీ, లేకపోతే 25 years ప్లస్ లవ్ స్టోరీ, సీనియర్స్ మధ్య లవ్ స్టోరీ చూసాం, నిన్నే పెళ్ళాడుతా అలాంటివి. బట్ ఒక యంగ్ అమ్మాయి, ఆర్ఫన్, అది కూడా చదువుకుంటోంది, చదువు కోసం ప్రాణం ఇచ్చే అమ్మాయి, చాలా సిన్సియర్, 0 deviations. ఆర్ఫన్ ఎందుకు, తన పేరెంట్స్ యాక్సిడెంట్లో చనిపోతారు. అటువంటి అమ్మాయి తను 80% తను అనుకున్నది సాధించాలి, పేరెంట్స్ అనుకున్నట్టు ఒక డాక్టర్ అవ్వాలనుకునే అమ్మాయి ఒక హాట్ హెడెడ్ బిలియనియర్, ఇండియాలో వన్ ఆఫ్ ద మోస్ట్ బిగ్గెస్ట్ హాట్ హెడెడ్. అంటే ఎలాంటి పనిని హ్యాండిల్ చేయగలడు, ట్యాకిల్ చేయగలడు, అనుకుంటే ఒలింపిక్ మెడల్ కూడా సాధించగలడు. ఓపెనింగ్ దాంతోనే స్టార్ట్ చేస్తారు సినిమాతో. అటువంటి హీరో మ్యారేజ్ అంటే అస్సలు ఇష్టం లేదు. వీళ్ళిద్దరికి మధ్య లవ్ స్టోరీ. రెండు, ఈ అమ్మాయి చాలా సిన్సియరే కానీ చాలా మొండిది. అంటే రెండు స్ట్రాంగ్ పర్సనాలిటీస్ ఇక్కడ. ఈ అమ్మాయి అసలు అలాంటి బిలియనీర్తో తన చదువు నుంచి డీవియేట్ ఎందుకు లవ్లో పడింది. అలాగే ఆ తర్వాత ఇతను ఒప్పుకున్నాడా, ఆవిడ యాక్సెప్ట్ చేశాడా అన్నది ఒక పాయింట్. ఈ రెండు కాకుండా ఇక్కడ మనకేంటంటే సాధారణంగా హీరో హీరోయిన్ మధ్యన, మన ప్రొటాగనిస్ట్ హీరోయిన్ మధ్యన కానీ ఎప్పుడూ కూడా ఒక రిలేషన్ స్టార్ట్ అయ్యి, ఒక ఎమోషన్ స్టార్ట్ అయ్యి ఆ తర్వాత అది లవ్వో గొడవలోకి వెళ్తుంది. వీళ్ళిద్దరి మధ్యన 0 ఎమోషన్. వీళ్ళిద్దరి మధ్యన రిలేషన్ స్టార్ట్ అయినప్పుడు ఎమోషన్ ఉండదు, ఒక అవసరం ఉంటుంది. కరెక్ట్. అవసరం వల్ల ఒకళ్ళకొకళ్ళు కలిసి, అంటే ఐఎమ్ నాట్ గివింగ్ ఏ స్పాయిలర్ బికాజ్ జనాలు సినిమా చూస్తారు, ఇంట్రెస్టింగ్, దట్స్ ఎ హార్ట్ ఆఫ్ ద ఫిల్మ్ కాబట్టి, కోర్ సీడ్ కాబట్టి. ఒక అవసరం వల్ల ఇద్దరు కలిసినప్పుడు ఎవరి అవసరాలకు వాళ్ళకి, ఆ అవసరం ఆ తర్వాత వాళ్ళిద్దరిని ఎలా కలిపింది, ఆ తర్వాత ఆ అమ్మాయి ఒకళ్ళనొకళ్ళు ఎలా అట్రాక్ట్ అయ్యారు. ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే, హీరోకి హీరోయిన్కి చాలా ఏజ్ డిఫరెన్స్ చూపిస్తూనే ఇద్దరి మధ్యన రిలేషన్ ఉండాలంటే ఏజ్ కాదు, అందం కాదు, ఫిజికాలిటీ కాదు, మెంటల్ థాట్స్. మీరు ఎప్పుడైనా చూడండి, ఇద్దరు ఒక నల్లగా లావుగా ఉన్న అబ్బాయి అంటే డోంట్ థింక్ ఇట్ ఇస్ అ బాడీ షేమింగ్, ఆర్ ఒక స్క్వింట్ అయి ఉన్న అమ్మాయి అలా ప్రేమించుకుంటారు. మనకు ఆశ్చర్యం అయితే ఒక అందమైన అమ్మాయి బట్టతలు ఉన్న అతను ప్రేమించి ఎందుకు, బికాజ్ ఇట్స్ ఎ మెంటల్ మ్యాపింగ్ జరుగుతుంది వాళ్ళ మధ్యన, మెంటల్గా వాళ్ళు. సో ఇక్కడ హీరోయిన్ హీరోతో హిస్ క్యారెక్టర్, హిస్ బిహేవియర్, హిస్ ప్రిన్సిపల్స్, హిస్ స్ట్రెంగ్త్, హిస్ కేరింగ్ టువర్డ్స్ పీపుల్ హూమ్ హీ లవ్, వాటిని చూసి లవ్లో పడుతుంది. హీరోయిన్ ఎంత వద్దనుకుంటున్నా కూడా ఆ అమ్మాయి యొక్క స్ట్రాంగ్ పర్సనాలిటీ ఇతన్ని అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది. ఆ ఏజ్ గ్యాప్ వల్ల అతను వద్దనుకుంటాడు తప్ప ఇంక వేరే ఏ రీజన్ లేదు. బట్ అతను చాలా స్ట్రాంగ్లీ ప్రిన్సిపల్డ్. సో వీళ్ళిద్దరి మధ్య జరిగే తమాషా కెమిస్ట్రీ ఎలా ఉంటుంది. ఆ అమ్మాయి అంటే ఇష్టమే కదా వీడికి, ఏజ్ ఒక్కటి పక్కన పెట్టేస్తే. సో ఇక్కడ లేయర్డ్ యాక్టింగ్ చేశాడు. ఆ అమ్మాయి ఇబ్బంది పడుతూనే ఆ అమ్మాయి చేసే టీజింగ్ని ఎంజాయ్ చేయాలి, అట్లా చూపించాలి. అది కదా చాలా టఫ్. ఇది ఒక స్టోరీ అయితే, హీరోకి హీఈస్ ఇంట్రోవర్ట్. కొంచెం మీరు అబ్జర్వ్ చేస్తే అందులో హీఈస్ నాట్ ఎక్స్ట్రోవర్ట్. లవ్ని కానీ ఏదైనా ఓపెన్గా ఎక్స్ప్రెస్ చేయడు. తల్లిని కూడా నిద్రపోతున్నప్పుడు వెళ్ళి చూసి సంబరపడే లాంటి క్యారెక్టర్. అటువంటి వ్యక్తి, ఆ తల్లికి సన్కి మధ్యన ఎటువంటి రిలేషన్. అలాగే ఎంతో అతను ఫాదర్ని ఒక హీరో వర్షన్తో చూస్తాడు చాలామంది పిల్లల్లాగే. అటువంటి ఫాదర్లో ఉండే ఒక ఫ్లా అతని లైఫ్ డెసిషన్ ఎలా దెబ్బ కొట్టిందనే పాయింట్. ఇవి కాకుండా ఏదో రవీనా టండన్ గారు అన్నారు, అంటే రాధిక్ గారు మదర్ కింద చేశారు, రవీనా టండన్ గారు ఇంకో క్యారెక్టర్. ఆవిడ కూడా ఒక మదర్ స్థానంలో ఉన్న ఎల్డర్స్కి ఎంతో రెస్పెక్ట్ ఇచ్చే హీరో ఆవిడ మొహం చూసి మాట్లాడడానికి కూడా ఇబ్బంది పడతారు. ఎందుకు? సో ఇట్స్ లాట్ ఆఫ్ డిఫరెంట్ పాయింట్స్. ఒక ఫ్యామిలీ నిట్టెడ్ హెరిటేజికల్ వాల్యూస్తో ఒక ఫాదర్ పిల్లల మీద ఎట్లా చేస్తాడు, ఎంత వాళ్ళ ఫాదర్ చాలా మంచివాడు ఈ సినిమాలో.
ఒక హీరో, నిజంగా ఒక గొప్ప వ్యక్తి. అటువంటి వ్యక్తి కూడా ఒక చిన్న ఫ్లా, ఇంపల్సివ్ డెసిషన్స్ అంటాం మనం, వాటి వల్ల ఫ్యామిలీ ఎంత ఇబ్బంది పడుతుంది, ఆ పిల్లలు ఎంత ఎఫెక్ట్ అవుతారు అనే పాయింట్ కూడా ఉంది. సో ఇన్ని డిఫరెంట్ ఆస్పెక్ట్స్ని తీసుకొని సటిల్ కామెడీతో, సటిల్ ఎమోషన్స్తో వెంకీ అట్లూరి చాలా సెన్సిబుల్గా చేస్తాడు. అతని సెన్సిబిలిటీని మనకేమో ఇక్కడ ఎవరు, ఒక పేలే డైనమైట్ లాంటి సూర్యాని అందులో ఫిట్ చేయాలి. అప్పటికి మళ్ళీ అభిమానుల కోసం 2 అద్భుతమైన ఫైట్లు కూడా పెట్టారు. ఎందుకంటే యూ కెనాట్ కంటైన్ డైనమైట్ బియాండ్ ఏ పాయింట్, మీరు ఓపెన్ చేయాలి ఎక్కడో చోట. ఆ 2 ఫైట్లు ఇంకా సూర్య ఫైట్స్ అంటే తెలుసు కదా. ఇంకోటి సూర్య డ్రెస్సింగ్ సెన్స్ ఇందులో మీరు చూస్తే కాంట్రాస్ట్ కలర్ కానీ ఇంకోటి కానీ వాడకుండా సోబర్ కలర్సే మ్యాచింగ్ కలర్స్ వాడారు. వాడి ఆయన పెట్టిన గ్లాసెస్ అవి కూడా చాలా థిన్ గ్లాసెస్ పెడితే ఆ లుక్, అతను ఫంటాస్టిక్ ఫిజిక్, మంచి ఫేస్కి ఆ లుక్ అద్భుతంగా ఉంది. ఫ్యాన్స్ పిచ్చగా ఎంజాయ్ చేస్తారు. ఇక ఈ సినిమాలో నాకు సూర్య గారు తర్వాత హైలైట్ అనిపించింది ఏంటంటే హీరోయిన్ మమతా బైసు. ఆవిడ ప్రతి ఫేస్లో ప్రతి పార్ట్తో యాక్ట్ చేస్తుంది. కళ్ళు, కనుబొమ్మలు, ముక్కు, ఆఖరికి ఇట్లా నవ్వడం దగ్గర నుంచి ఎంత నవ్వాలి, ఎలా నవ్వాలి, ఎక్స్ట్రాడినరీగా చేసింది. సూర్యతో ఈక్వల్గా చేసిందంటే ఐ వాజ్ షాక్డ్. అండ్ ఆవిడ డాన్సింగ్ స్కిల్స్ కూడా ఫస్ట్ బటర్ఫ్లై సాంగ్లో షీఈస్ రియల్లీ అమేజింగ్. షీ వాజ్ లైక్ ఎ బటర్ఫ్లై. సో అంత మంచి హీరోయిన్. ఇంకా మన హీరో గారు ప్లస్ రాధిక, రవీనా టండన్ మధ్యలో సరదాగా చిన్న చిన్న ఫన్ కోసం హైప్రాది వీళ్ళు కూడా ఉన్నారు. సో ఓవరాల్ ఎ గుడ్ ఫ్యామిలీ ఎమోషన్, సటిల్ కామెడీ, స్ట్రాంగ్ క్యారెక్టర్ డ్రివెన్, అన్కన్వెన్షనల్ లవ్ బిట్వీన్ ఏ హాట్ హెడెడ్ బిలియనీర్ అండ్ ఏ ఆర్ఫన్ స్టూడెంట్. సూపర్. సో ఇప్పుడు ఈరోజు విశ్వనాథ్ అండ్ సన్స్ చూస్తుంటే ఎమోషన్స్ ఎక్కువగా క్యారీ చేశారు, ఎంటర్టైన్మెంట్ ఎక్కువ క్యారీ చేసింది. బ్యాలెన్స్ చేశారు. మీకు ఎమోషన్ హెవీ అవుతుందన్న చోట ఇక్కడ మమత బబ్లీ క్యారెక్టర్, ఆ అమ్మాయి దాన్ని జోవియల్గా కనెక్ట్ చేస్తుంది. హీరోతో కూడా చెప్పిస్తాను, ఇంత సీరియస్ సీన్ కూడా నువ్వు కామెడీ చేస్తావు కదా, నాట్ ఇన్ ఏ బ్యాడ్ వే అంటాడు. అది యాక్చువల్గా వెంకీ అట్లూరి మైండ్లో ఉన్న పాయింట్ ఏమో అనిపించింది. హెవీ ఎమోషన్స్ని బర్డెన్ కాకుండా చెప్పగలిగాడు. సో ఫ్రమ్ లక్కీ భాస్కర్ టు విశ్వనాథ్ అండ్ సన్స్, ఆ ట్రాన్సిషన్ ఒక డైరెక్టర్గా మీకు ఎలా నచ్చింది సార్, ఆయన డైరెక్షన్ స్కిల్స్? లక్కీ భాస్కర్లో కూడా సెన్సిబుల్ ఎమోషన్స్ అవన్నీ ఉన్నా కూడా ఇట్స్ ఏ హైస్ట్ మూవీ, ఒక క్రైమ్ థ్రిల్లర్. అది క్రైమ్ థ్రిల్లరే సటిల్గా చెప్పారు. ఇది పూర్తిగా ఫ్యామిలీ ఎమోషన్. ఇది పూర్తిగా ఫాదరు సన్ను, మదరు సన్ను, ఒక అమ్మాయి అబ్బాయి మధ్యన లవ్, అలాగే ఫాదరు ఒక పిల్లాడు, వాళ్ళ మధ్యన ఫాదర్ అంటే సూర్య తన కొడుకు అసలు ఎలా వచ్చాడు, మ్యారేజ్ అవ్వదు, మ్యారేజ్ అంటే ఇష్టం లేదు, ఎట్లా ఉందనేది కూడా ఒక సస్పెన్స్ ఇందులో పాయింట్. సో ఆ అబ్బాయి ఎలా వచ్చాడు, వాళ్ళ మధ్యన ఎమోషన్స్ ఎలా ఉంటాయి. సో ఇది పూర్తిగా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. ఇది ఇందులో హెయిస్ట్ లేదు, క్రైమ్ లేదు. మీరు అబ్జర్వ్ చేస్తే ఇందులో క్యారెక్టర్స్ కూడా కొన్ని నెగిటివ్ ప్రొటాగనిస్ట్ అక్కడక్కడ హై ఇష్యూస్ వచ్చినప్పుడు వాళ్ళు కూడా నార్మల్ పీపులే. పొలిటికల్ లీడరు ఒక వాడేమి రేపులు చేసేసేది అంత భయంకరంగా చేయడు. ఇట్స్ ఏ ఈగో క్లాషో ఇన్సిడెంట్గా అక్కడ జరిగిన విషయాల వల్ల ఇష్యూస్ వస్తాయి. సో అట్లా అన్ని మంచి డీసెంట్ క్యారెక్టర్స్, పూర్ ఫ్యామిలీ ఎమోషన్ మూవీ. అతని స్ట్రెంగ్త్ కోర్ పాయింట్ కూడా అది. సో ఐ థింక్ లక్కీ భాస్కర్ ఈజ్ ఏ హెయిస్ట్ క్రిమినల్ విత్ ఎ టెంపో, దిస్ విత్ ఎ కంప్లీట్ ఫ్యామిలీ ఎమోషన్ అండ్ సటిల్, ఎంటైర్ సటిల్, బట్ యు నో యూ విల్ లాఫ్ ఎ లాట్. సో ఫైనల్ వాట్ ఆర్ ఎక్స్పెక్టింగ్ సార్, విశ్వనాథ్ అండ్ సన్స్ ఏ స్టేజ్లో వెళ్ళి నుంచోవచ్చు? స్లీపర్ హిట్ అవుతుంది. ఎందుకంటే ఫ్యామిలీస్ వచ్చే కొద్దీ సినిమా హిట్ అవుతుంది. 2, అమ్మాయిలందరూ కూడా తనకన్నా కొంచెము సీనియర్స్ని ఎక్కువ ఇష్టపడతారు. అది ఎందుకు అనేది అమ్మాయిలకి తెలుసు కదా. ఈక్వల్ ఏజ్ వాళ్ళకన్నా కొంచెం చాలామంది అమ్మాయిలు ఆ పాయింట్ కూడా టచ్ చేశారు. కాబట్టి ఖచ్చితంగా జెన్జీకి, యంగ్ గర్ల్స్కి ఆ పాయింట్ బాగా కనెక్ట్ అవుతుంది ఫ్యామిలీతో పాటుగా. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ మీరందరూ కూడా తప్పకుండా విశ్వనాథ్ అండ్ సన్స్ చూడండి. ఒక మంచి ఫ్యామిలీ డ్రామాని వెంకీ అట్లూరి గారి డైరెక్షన్లో మన ముందుకు థియేటర్స్లో ప్లే అవుతుంది. మీ ఫ్యామిలీతో చూసి ఎంజాయ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ రివ్యూతో మళ్ళీ విజయ్ గారిని మీ ముందు తీసుకొచ్చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.